అంతర్జాతీయ స్థాయిలో శ్రీకాకుళం జిల్లా గౌరవాన్ని గుర్తింపును తీసుకువచ్చింది ఆ చేతి వృత్తి. ఇక్కడి కళాకారులు తయారు చేసినటువంటి కళాకృతులు దేశ విదేశాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఇంతటి ఘన చరిత్ర కలిగినటువంటి ఆ చేతి వృత్తి నేడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ఇంతకీ ఏమిటా చేతి వృత్తి, దానికి ఎందుకు ఇంత ప్రాధాన్యత తెలుసుకోవాలని ఉందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. శ్రీకాకుళం జిల్లా సావరకోట మండలం బుడితి గ్రామంలో తయారయ్యే ఇత్తడి సామాన్లు, దేవతా విగ్రహాలు దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఫేమస్. పంచలోహ మిశ్రమాలతో ఇత్తడి వస్తువులు, ఇత్తడి కళాకృతులు తయారు చేయడంలో ఇక్కడి కళాకారులు మంచి నిపుణులు. ఇత్తడితో ఎన్నో అద్భుతాలు చేసిన ఘనత ఇక్కడి కళాకారుల సొంతం. దాదాపు 200 కుటుంబాలు ఉండే బుడితి కళాకారుల ఖ్యాతి శతాబ్దం క్రితమే విదేశాలను సైతం తాకింది. స్వీడన్, బెల్జియం వంటి దేశాలకు ఇక్కడి ఇత్తడి వస్తువుల ఎగుమతి జరిగేవి. ఒకప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయితే బుడితి ఇత్తడి సామాన్లు లేకుండా పూజలు, పెళ్లిళ్లు ఏవీ జరిగేవి కాదు. పూర్వం బంగారం వస్తువులు తయారు చేసే ఇక్కడి కళాకారులు కాలక్రమంలో ఇత్తడి వస్తువులను తయారీని ప్రారంభించారు. దీంతో ఇత్తడినే పుత్తడి అనిపించేలా వస్తువులను తయారు చేస్తారనే పేరు పొందారు. దేవుని విగ్రహాలు, గుడిలోని గంటలు, బిందెలు, గ్లాసులు, శుభకార్యాల్లో వాడే మకర తోరణాలు తయారులో ఇక్కడ హస్తకళాకారులు దేశవ్యాప్తంగా పేరు పొందారు. ఇక్కడ ఉన్న ప్రతి ఇల్లు ఇత్తడి వస్తువులను చేసే కుటీర పరిశ్రమే. విదేశాల్లో సైతం పేరు పొందిన బుడితి ఇత్తడి వస్తువుల్లో కొన్ని రకాలైతే దేశంలోనే మరే కళాకారులు తయారు చేయలేరని, అందుకే ఇక్కడ ఇత్తడి వస్తువులు అంత ప్రాచుర్యం పొందాయని బుడితి కళాకారులు గర్వంగా చెప్తున్నారు. ఇత్తడితో ఒక వస్తువు తయారు చేయాలంటే 150 రకాల పనిముట్లు వాడతారు. ఇత్తడి, కంచు, రాగి వంటి లోహాలతో చూడచక్కని విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. దాదాపు 100 ఏళ్ల క్రితం ఈ చేతి వృత్తిని నమ్ముకొని కొన్ని వందల కుటుంబాలు విగ్రహాలు, పాత్ర తయారులో ఉంటే మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం 10ల సంఖ్యలో మాత్రమే మిగిలాయి. చూడచక్కగా ఎంతో అలవోకగా విగ్రహాలు, పాత్రలు ఇక్కడ తయారు చేస్తారు. ఒక్క ఏపీలోనే కాదు, తెలంగాణ లాంటి పక్క రాష్ట్రంలోనే కాక అనేక విదేశాల్లో కూడా బుడితి గ్రామం పేరు ప్రఖ్యాతి పొందింది. విగ్రహాలు, పాత్రల తయారీకి పెట్టింది పేరు. విదేశాల్లోనూ బుడితి గ్రామం పేరు ఖ్యాతి చెందింది. పూర్వీకుల నుంచి వస్తున్న ఈ వృత్తిని వారి వారసులు కూడా పుణికిపుచ్చుకున్నారు. (1960, 70, 8 దశాబ్దాల సమయంలో జరిగే పెళ్లిళ్లలో ఇచ్చే సారె సామాన్లలో వందల సంఖ్యలో ఇత్తడి, రాగి, కంచు, వెండి పాత్రలు ఇస్తే రాను రాను గత కొన్నేళ్లుగా పెళ్లిళ్లలో వస్తున్న మార్పులు, మారుతున్న తీరు కారణంగా ఇక్కడి వస్తువులను పెట్టడం తగ్గిపోయింది. దీంతో కొనేవారు తగ్గిపోయారు. దేశ విదేశాల నుంచి ఇప్పుడిప్పుడే ఆర్డర్లు వస్తున్నా ఈ వృత్తిని స్వీకరించేవారు లేరని వాపోతున్నారు. ఈ వృత్తిలో శ్రమ ఎక్కువ కావడం, ఆదాయం తగ్గిపోవడం కూడా అనేక మంది వలసలు పోవడానికి కారణమవుతోంది. ఇక తమ ముందు తరాల వారికి విగ్రహాల తయారీలో ఉన్నంత నైపుణ్యం ప్రస్తుత తరం వారికి లేకపోవడం, దేవి దేవతామూర్తుల విగ్రహాలు తయారు చేయాలంటే జ్యోతిష్య శాస్త్రం, వేదాలపైన అవగాహన ఉండాల్సి ఉంది. కానీ ప్రస్తుత తరంలో అలాంటి వారు లేరని, ఇప్పుడు తయారు చేస్తున్న వారంతా 30-40 ఏళ్ల క్రితం వృత్తిలోకి వచ్చిన వారేనని తయారీదారులు చెబుతున్నారు. నా పేరు కింతడి ఈశ్వరరావు. మా నాన్నగారు మా గురువు అనమాట, కింతడి మల్లేశ్వరరావు గారు. మా నాన్నగారు ఇదే వర్క్లో, మా నాన్నగారు తాతగారు కూడా ఇదే వర్క్ చేసేవారు. అంటే మా తాతగారు అంటే చిన్న గ్లాసులు, గిన్నెలు అవి చేసేవారు. నాన్నగారు వచ్చేసరికి ఈ విగ్రహాల వర్క్ చేశారు. నాన్నగారి దగ్గర 35 సంవత్సరాలు చేశాను అన్నమాట. తర్వాత నాన్నగారు చేస్తుండగా నేను 5వ తరగతి వరకే చదివాను. అక్కడి నుంచి ఈ ఫీల్డ్లోనే ఉన్నాను. నేను మరొక ఫీల్డ్లోకి వెళ్ళా. నా దగ్గర ఒక 2-3 పని నేర్చుకుని వేరేగా పని చేస్తున్నారు 2 కుర్రాళ్ళు. ఈ వర్క్ మీద అంటే ఎవరికంటే దీనికి డ్రాయింగ్ రావాలి. ఫస్ట్ కొంచెం మట్టితో మైనంతో ఎలాగ విగ్రహం తయారు చేయాలి, మట్టి ప్రాసెస్, పోత ప్రాసెస్ అవన్నీ తెలియాలి. పంచలోహాలు కూడికనే తెలియాలి. ఏంటంటే ట్రెడిషనల్గా కొద్దిగా మనం శ్రమించకపోతే వర్క్ అనేది అవ్వదు. ఇప్పుడు కుర్రాళ్ళందరికీ కంప్యూటర్ దగ్గర కూర్చొని చేసిన వాళ్ళకి మట్టిలోన దీనిలోన పని చేయమంటే ఎవరు చేయరు. మా అబ్బాయి కూడా వర్క్ చేస్తుంటాడు. కానీ మా అబ్బాయి బీటెక్ అయిపోయింది. చిన్నవాడు కూడా వర్క్ చేస్తూ ఉంటాడు.
తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఎలాగ ఉంటుందని చెప్పలేం. దగ్గర అంటే ఇక్కడ బిందుకొండలు గిన్నెలు, ఇక్కడ బుడితి దగ్గర 150 సంవత్సరాల కాంచి ఫేమస్ అన్నట్టు బ్రాస్ అండ్ బెల్ మెటల్. మొత్తం ఇక్కడ నుంచి స్టార్టింగ్ బెల్జియంలో కొంచెం అద్దం తయారైంది, తర్వాత బుడితిలోనే కొంచెం అద్దం తయారైంది అన్నమాట. స్టార్టింగ్ మా నాన్నగారే చేశారు. తర్వాత ఇక్కడ డాక్టర్ రావణ ఆయన చాలా సంవత్సరాలు చేశారు. ఆయన తర్వాత ఆ అద్దంతల ప్రాసెస్ మాకు కూడా తెలియదు, అంటే చేయగలం కానీ ఆ ప్రాసెస్ తెలియదు, ఆయనతోనే అది అంతరించిపోయింది. మా తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందండి మనం చెప్పలేము, దైవదానం ఎలా ఉంటుందో ఏ రోజుకి ఎలా మారుతుంది. తగ్గిపోవడం అంటే వాడకం అంటే ఉందండి, అంటే ఇత్తడంటే బిందుకొండలు అవన్నీ అప్పుడు పూర్వం వాడేవారు. స్టీలు ప్లాస్టిక్ ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా మట్టు తగ్గిపోయినావు. అప్పుడు కొంచెం గిన్నెల్లో తినేవారు, ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ ఒక 4-5 సంవత్సరాలు అయ్యి కొంచెం ప్లేట్లు అవన్నీ ఆర్డర్స్ అవి ఎక్కువగా వస్తున్నాయి, బయటకు కూడా పంపిస్తున్నాం మేము. ఇక్కడ కోట శ్రీనివాసరావు ఆయన కొంచెం ప్లేట్లు అవన్నీ చేస్తుంటాడు, కోట సతీష్ బాబు అని. వాళ్ళు ఎవరు అవ్వకపోతే అప్పుడు నేను కొన్ని చేస్తుంటాను. ఇప్పుడు కొంచెం ప్లేట్ల మీద కొద్దిగా ఆదరణ పెరిగిందంటే బయటకు వెళ్తుంది, ఇప్పుడు కొంచెం పెరుగుతుంది అన్నమాట. దానివల్ల ఇప్పుడు కొంచెం రాగి ఇత్తడి వాడడం వల్ల మనకి ఏంటంటే ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. ఈ ప్లాస్టిక్ దీనిలో వాడేసరికి మనకి గుండె జబ్బులు ఉన్నాయి, లేకపోతే ఇది ఇవి వస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ క్యాన్సర్ ఇలాంటివి. దానికి కొద్ది డాక్టర్లు కూడా చెప్పారు మంచి ఆరోగ్యపరమైన పాత్రలో మనం ఇచ్చేయాలి. అప్పుడు ఆరోగ్యంగా ఉండారంటే మా తాతగారు మా నాన్నగారు అందరూ లేని పరిస్థితుల్లో కూడా కొంచెం గిన్నెలోనే తినరు, లేకపోతే మట్టి పాత్రలోనే తినరు. మట్టి పాత్ర ఇంకా మంచిది మన తిండికి. ఇక్కడ నేను దేవాలయానికి సంబంధించినవి గంటలు, విగ్రహాలు, ధ్వజ స్తంభాలు, కొన్ని డెకరేట్ ఐటమ్స్ ఎవరో కొన్ని ఆర్డర్ బట్టే ఉంటది అనమాట నా వర్క్ అంతే. ఇవన్నీ మనం అన్ని బయట చాలా వరకు ఇచ్చి నేను శ్రమకు తగిన ఫలితం అంటే పర్వాలేదు, మనం వర్క్ చేసుకుంటే ఫలితం అంది వస్తున్నప్పుడు రాదు అని అనకూడదు కదా. గవర్నమెంట్ కూడా మాకు బాగా ప్రోత్సహించింది. మాకు ఆదరణ దీనిలోన మేము చేసేటప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు మిషన్ రెవెన్యూ కూడా ఇచ్చారు. ఈ రోజు కూడా ఆయన ఇచ్చిన మిషన్ ప్రభుత్వ పరంగా అంటే మనకంటే వర్క్ ఇంకా డెవలప్మెంట్ చేయాలంటే కుర్రోళ్ళు అన్న వచ్చారు అనుకోండి, వర్క్ డెవలప్మెంట్ అవుతుంది. కుర్రోళ్ళకి ఇది లేదనమాట, వర్క్ మీద ఇంట్రెస్ట్, శిక్షణ లేదు. శిక్షణ లేదో మాస్టర్లు ఎవరు అక్కర్లేదు, మనమే శిక్షణ ఇస్తాం. రావట్లేదు ఏమంటే మా పిల్లలే ఉంటారో తెలియదు పొజిషన్. ఏమంటే ఇప్పుడు ఇత్తడి ఇచ్చేసాం అనుకోండి, కరిగించేటప్పుడు హీట్ ఎక్కువ, టెంపరేచర్ ఎక్కువ, దాని దగ్గర మన బాడీ సహకరించాలి. పూర్వం కాంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, పాప వాళ్ళు కుర్రలు 2 ఉన్నారు, వాళ్ళే ఉంటున్నారు ఇప్పటి వరకు కూడా. మా నాన్నగారి మా తరాకు వచ్చాక పిల్లల తరాకు వచ్చేసరికి నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి అంత శ్రమ వచ్చి చేసిన వాళ్ళు ఉండాలి కదా. వాళ్ళు లేకపోతే ఈ వర్క్ అని మనం చేయలేం. మనం ఒక్కల వల్ల అయ్యే పని కాదు కదా, మనకి 2-3 తోడుంటే మనం చేయగలం. ఈ షీట్ వర్క్ ఇవన్నీ వచ్చేసరికి ఎవరు అవసరం లేదు, ఎలాంటి వర్క్ ఎంత కష్టమైన వర్క్ అయినా చేయగలం. కానీ మనకి నెక్స్ట్ జనరేషన్ మనం మా పిల్లలు దించుకునేసరికి వాళ్ళకి వర్కర్లు ఉంటారో ఉండరు, మళ్ళీ దీనివల్ల వాళ్ళు ఇబ్బంది అవ్వకూడదు. వాళ్ళు ఏదో ఒక జాబ్ చేసుకునే సమస్య లేదు. భగవంతుడి దయ వల్ల వచ్చారనుకో షీట్ వర్కే చేసుకుంటారు బాబు అని చెప్తున్నాను. అప్పుడు మరొకటి మీద మనం ఆధారపడక్కర్లేదు. వందల సంవత్సరాలుగా బుడితి బ్రాస్ మెటల్ ప్రసిద్ధి. గ్రామంలో సుమారు 100 ఏళ్ల నుంచి ఇప్పటికీ ఇదే పనిని చేస్తున్న కుటుంబాలు ఉన్నాయి. అయితే ఈ పనిలో శ్రమ ఎక్కువ కావడం, ఆదాయం తగ్గిపోవడంతో ప్రస్తుత తరం ఇత్తడి సామాన్ల తయారీపై ఆసక్తి చూపడం లేదు. గతంలో కుటుంబంలోని చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈ పనిని నమ్ముకుంటే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. పైగా ఈ పని చేయాలంటే చిత్రాలు గీయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. అలాగే మట్టి లేదా మైనంతో బొమ్మలను తయారు చేయగలిగే నైపుణ్యం ఉండాలని స్థానిక కళాకారులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా నర్సనపేట నియోజకవర్గం సౌరవకోట మండలంలో గల బుడిదిదరి తీడుపుడి గ్రామం. నా పేరు కింతాడు కృష్ణారావాచారి గారు. నేను గత 40 సంవత్సరాలుగా ఈ వర్క్ చేస్తున్నాను. మా తాతలు ముత్తాతలు కూడా ఈ పని చేసేవారు. రాను రాను ఈ పనికి ఆదరణ తగ్గడంతో 108 కుటుంబాలు ఉన్న ఈ గ్రామం ఒక 40 కుటుంబాలతో జీవనం సాగిస్తుంది. ఎందుకంటే
జీవనోపాధులు తగ్గడం వల్ల అనేక రకాల పనులకు వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు మళ్ళీ ఈ వృత్తుల్లోకి రావటం అనేది కొంచెం కష్టతరమైన విషయం. కొన్ని సందర్భాల్లో ఉన్న చిన్నపిల్లలతో సైతం ఈ పని చేద్దామని ఒక ఆలోచనతో కుర్రవాళ్ళతో కొత్తదనాన్ని మళ్ళీ నింపుదామని ఆలోచిస్తున్నాం. మాకు ఈ బ్రా మెటీరియల్ కూడా లోకల్లో దొరికే కాపరు, జింక్తో తయారు చేసుకుంటున్నాం. ఎక్కడి నుండి వచ్చింది కాదు. మనం తయారు చేసే ఈ లోకల్ ఐటమ్స్లో విగ్రహాల తయారీకి ఎక్కువ పరిమితి చూపిస్తున్నాం. ఇంతకుముందు బిందులో ఉండేవి గృహోపకారాల ఐటమ్స్ అన్నీ చేసేవాళ్ళం. వాటిని అలాగా రాను రాను తగ్గుదల అవడంతో, వాడుకలు తగ్గడంతో, ప్లాస్టిక్ ఐటమ్స్ ఎక్కువైపోవడంతో మాకు జీవనోపాధి పడిపోయింది. కనుక ప్రభుత్వానికి అన్ని రకాలుగా మా జీవనోపాధికి తగ్గట్టు సమకూరుస్తారని కోరుకుంటున్నాం. కంచు ఇత్తడి వాడటం వల్ల ఆరోగ్యానికి అనేక రకాలైన మంచి జరుగుతుందని మనకు సైంటిఫిక్గా చెప్తున్నారు. మీరు కావాలంటే ఈ వస్తువులు తీసి సైంటిఫిక్గా మీరు చూసుకోవచ్చు. ఒక చిన్న వస్తువు తయారు చేయడానికి కనీసం 15 రోజులు పడుతుందని, ఇదంతా లేట్ ప్రాసెస్ అవ్వడం వలన యువతరం ముందుకు రావడం లేదని, అంతర్జాతీయ స్థాయిలో ఎందరో ప్రముఖులు మెచ్చుకున్న ఈ కళను కొత్తగా నేర్చుకునేవారు ఎవరూ ఉండడం లేదని అంటున్నారు. ఇప్పటికే ఈ పనిలో ఉన్నవారు దీనిని కొనసాగిస్తున్నామని, ఆదాయం అంతంత మాత్రం ఉండడంతో ఇత్తడి సామాన్ల తయారీ పరిశ్రమ బుడితిలో ప్రభావాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇత్తడి కళాకారులకు సొసైటీ ఏర్పాటు చేసి సొసైటీ ద్వారా అమ్మకాలు జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం.